విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవుని అనుగ్రహంతో రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. గత 2 ఎపిసోడ్లుగా మీకు నేను ఈ రాశి ఫలాలు అందించలేకపోయాను, అందుకు మన్నించాలి. అయితే నేను ఒక యజ్ఞంలా తలపెట్టాను, స్వామి ఆలయం కట్టాలని. ఇందులో మనం మొన్న 8వ తేదీన విగ్రహ ప్రతిష్టతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు, ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నుంచి రెగ్యులర్గా మళ్ళీ మీకు రాశి ఫలాలు అందించాలనేటువంటి తపనతో అయితే ఉన్నాను. మరి ఇక్కడ మన దేవాలయ విశిష్టతను గురించి కూడా ఒక 2 ముక్కల్లో చెప్తాను. మన దేవాలయంలో ముఖ్యంగా కాళభైరవుడు, భైరవి మాత, అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడు అంటే లక్ష్మీ కుబేర సహిత స్వర్ణాకర్షణ కాళభైరవుడు, ధనాన్ని అందించేవాడు, అధికారాన్ని, ఉద్యోగాన్ని, ఉన్నత స్థితిని ఇచ్చే రాజశ్యామలా మాత. అలాగే సర్పదోషాలు, సంతానం కానీ లేకపోతే వివాహం కాకపోవటం ఈ సర్పదోషం అంటారు, అందుకు మానసాదేవి. అలాగే ప్రతి నెల కూడా సంకష్టహర గణపతి వస్తాడు. ఆ సంకష్టహర గణపతి ఆ రోజు మనం పూజ చేయాలి అంటే సంకటహర గణపతి మనకి కావాలి. ఆ సంకటహర గణపతి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలాగే మనం ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని కోరికలున్నా కర్మ పూర్తి కానిదే ఏదీ రాదు. ఆ కర్మ పూర్తి చేయాలి అంటే శివుణ్ణి ఆశ్రయించాలి. అందుకే ఇక్కడ స్ఫటిక శివలింగేశ్వరుడు ప్రతిష్ఠించడం జరిగింది. ఇలా ఇన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఆపదల నుంచి రక్షించాలని, మీ కోరికలు తీర్చాలని ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా దర్శనం అయితే ఉండదు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ఆదివారం, సోమవారం మాత్రం స్ఫటిక శివలింగేశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి. ఉదయం 7:30 నుంచి 12 గంటల వరకే ఈ ఆలయ ప్రవేశం అయితే ఉంటుంది. ముందుగా గోశాల అంటే గోదర్శనంతో ప్రారంభమవుతుంది ఈ ఆలయ దర్శనం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎప్పటిలాగే అమావాస్య, పౌర్ణమి హోమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. మరి 25న ఈ నెల 25వ తేదీన జ్యేష్ఠ అమావాస్య అయితే మనం ప్రదోష వేళలో అమావాస్యను చేస్తాము. 24వ తేదీ సాయంత్రమే ఈ అమావాస్య జరుగుతుంది. ఆ రోజు రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని మనం ఎప్పట్లాగే చేసుకుంటాం. అయితే ఇప్పుడు మన ఆలయంలో అద్భుతంగా చేయబోతున్నాం. మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులున్నా, శని దోషాలున్నా, లేదంటే సంతాన దోషాలున్నా, వివాహ దోషాలున్నా, ఉద్యోగంలో ఇబ్బందులున్నా తప్పకుండా మీరందరూ పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మన ఆలయంలోనే ఈ పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. ముందుగానే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు చిన్న మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు వివరాలు అయితే తెలియజేయబడతాయి. అలాగే ఈ కార్యక్రమ తదనంతరం మనకి అన్నప్రసాద సేవ కూడా, ముఖ్యంగా చిన్నారి తల్లిదండ్రులు లేని సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి, అలాగే ఎవరైనా వృద్ధులకు కూడా అన్నప్రసాద సేవని మీరిచ్చేటటువంటి రుసుముతో మీకు మంచి ప్రతిఫలం కలగాలని మీకోసం ఈ గురువు ద్వారా చేయటం జరుగుతుంది. ఈ వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. ఎందుకంటే ముందు మనం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, సేవా కార్యక్రమాలు మరింత అభివృద్ధి జరగాలి అన్నా మీరు నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. నగదు రూపంలో కాకపోయినా కనీసం మన వీడియోలను షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే
ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. ముఖ్యంగా మరొక మాట, నేను ఎప్పుడూ కూడా ఎవరిని తప్పుదారి పట్టించే విధంగా నేను ప్రేరేపించేటువంటి వీడియోలు చేయలేదు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, యూట్యూబ్ వీడియోల ద్వారా చాలామంది మోసపోతున్నారు. కొంతమంది ఏవేవో చెప్పేసి మీకు అన్నీ చేయించేస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఎవరు నిజం ఎవరు యథార్థం అనేది తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి, జూన్ 16 నుంచి 30 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో రవి, బుధుడు, గురుడు సంచారం. ఈ 3 గ్రహాలు కూడా అష్టమ స్థానంలో సంచరించడం వలన కొంత ఒడిదుడుకులైతే తప్పవు, మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మీరు కాస్త సమయస్ఫూర్తి డెసిషన్స్ తీసుకోవాలి, లౌక్యంగా ఉండాలి, స్పాంటేనియస్గా ఉండాలి. అలా ఉంటే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అలాగే మీరు కాస్త పవర్ పెంచుకోవాలి. పవర్ అంటే ఏమిటి? మనం దైవబలం, ఎవరైతే ఆ స్పిరిచువల్ ఆ పవర్ ఎప్పుడైతే మీరు పెంచుకుంటూ ఉంటారో దానికి సాధన అవసరం. మంత్ర సాధన కావచ్చు, మంచి గురువు ద్వారా మీరు ఆ సాధన చేసినట్లయితే ఈ రాశివారు కాస్త ముందుకు వెళ్ళే సూచనలు అయితే ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా కాస్త అనుకూలంగానే ఉంది. ఇక కుటుంబ పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి మీకు పులి మీద పుట్రలా సడన్గా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వచ్చి ఆ బాధ్యతలు కూడా మొయ్యాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. అలాగే మిత్రుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. అయితే స్థిరాస్తులు అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా కాస్త అనుకూలంగా ఉంటుంది, ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. ఇక సమస్యలు అనేవి ఎప్పుడూ ఉంటాయి, అలవాటు పడిపోతూ ఉంటారు. కాకపోతే ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఎక్కడ తగ్గించుకోరు, ఉత్సాహంగానే పనిచేస్తూ ఉంటారు. అయితే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ పెరిగిపోతూ ఉంటాయి, సడన్గా పెరిగిపోతాయి. మామూలుగా స్టార్ట్ చేస్తారు, సడన్గా ఆర్గ్యుమెంట్స్ అయితే పెరిగిపోతూ ఉంటాయి. దీనివలన కొంత చెడు ప్రచారం కూడా మీ మీద జరుగుతుంది. కాబట్టి కాస్త నిదానంగా ఆలోచించండి, అనవసరంగా ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళొద్దు. అలాంటి పరిస్థితే వస్తే మీరే పడ్డవాడు చెడ్డవాడు కాదు, కిందకు వచ్చేయండి. అలాగే అవసరానికి రుణాలు కూడా మంజూరయ్యే సూచనలు ఉన్నాయి. అయితే గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏదైనా చేసినట్లయితే చిన్నపాటి ఆటంకాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదో లోన్ దగ్గర లీగల్ ఇష్యూస్ ఏదో ఒక ఆటంకాలు అయితే ఉంటాయి ప్రస్తుతానికి, తర్వాత అయితే అన్నీ మామూలే. అలాగే కోర్టు సమస్యలు, కోర్టులో ఏదైనా లావాదేవీలు ఉన్నట్లయినా లేకపోతే ఏదైనా ఆస్తి తగాదాలున్నా మీరు బయట పరిష్కారానికి మీరు మధ్యవర్తిత్వం ద్వారా కాస్త పరిష్కార మార్గాలు వెతుక్కుంటే చాలా మంచిది. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా కలిసి వస్తుంది. వీసా పాస్పోర్ట్స్కి అప్లై చేసుకోవచ్చు. నిరుద్యోగులకు కూడా కాస్త సానుకూలంగా ఉంది. ఉద్యోగ మార్పుకు ప్రయత్నించే వారికి కూడా అనుకూలంగా ఉంది. అయితే ఆర్థిక పరంగా కొంతమంది ఈ ప్రైవేటు చిన్నపాటి ఉద్యోగాలన్నీ మానేసి వ్యాపారం చేయాలి అనుకుంటారు, వారికి కూడా అంత శుభమే కలుగుతూ ఉంది. రాజకీయ నాయకులు కూడా సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అందరినీ సమన్వయం చేసుకుని రాజకీయంగా ఎదుగుతారు. పెద్దవాళ్లతో కూడా కాస్త మంచిగా ఉండటం, వారి ద్వారా కూడా ఏదైనా నామినేటెడ్ పోస్టులు కూడా సంపాదించుకునే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా సకాలంలో పనులన్నీ పూర్తి చేయటం, ఆ పూర్తి చేయడానికి అదనంగా కాస్త సమయాన్ని కూడా వెచ్చించాల్సినటువంటి అవసరం అయితే పడుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారస్తులకు మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రాఫిట్స్ అయితే ఇక్కడ కనిపించడం లేదు, సాధారణ లాభాలే వస్తూ ఉంటాయి. అలాగే ఏవైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే అంత అనుకూలంగా లేదు. ఇక జాయింట్ బిజినెస్ చేసేవారు కూడా ఏదైనా న్యూ అగ్రిమెంట్స్ మీరు చేసుకోవాలి అనుకుంటే ప్రస్తుతం వాయిదా వేసుకోండి. షేర్ మార్కెట్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చిన్న చిన్న వ్యాపారస్తులకైతే పర్వాలేదు, మందస్థంగానైనా సరే వ్యాపారాలు ముందుకు సాగుతూ ఉంటాయి. కళాకారులు, టీవీ, సినీ, ఇతర కళాకారులు ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లో పడిపోతూ ఉంటారు. విద్యార్థులు ఆల్ ది బెస్ట్, ఎందుకంటే కొత్త కళాశాలలో జాయిన్ అవుతూ ఉంటారు. పోటీ పరీక్షలకు వెళ్ళేవారికి కూడా అందరికీ శుభాశీస్సులు. మరి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా
ఈ శరీరానికి రెస్ట్ కూడా అవసరం అని తెలుసుకోండి. మీరు 24/7 పనిచేసేస్తాను లేకపోతే తిరుగుతాను అనుకుంటే కుదరదు. ఇక ప్రేమికులైతే కాస్త ఆలోచించి మాట్లాడుకోవాలి, లేకపోతే ఎడబాటు తప్పదు. అలాగే ఈ రాశి వారికి 21, 23, 30 తేదీలు సానుకూలంగా ఉన్నాయి. 17, 19, 25, 27 తేదీలు మాత్రం నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రవి బుధ గ్రహాలకు రవి గాయత్రి బుధ గాయత్రి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురు స్వాహ. అలాగే బుధగ్రహానికి బుధ గాయత్రి, సోమాత్మజాయ విద్మహే సింహరూఢాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఒక్కొక్కటి 18 సార్లు చొప్పున ఉదయం సాయంత్రం చేయండి. చక్కగా మనసా వాచ కర్మణ ఆ భగవంతుని ప్రార్థించినట్లయితే అంతా బాగుంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.